అరుణాచల రమణుని గురించి తెలియని వారు లేరు. వెంకటరామన్ అతని అసలు పేరు. వెంకటరామన్ తన 16వ ఏట జ్వరంతో బాధపడుతూ తన ఇంట్లో మంచంపై పడుకొని ఉన్నాడు. ఉన్నట్టుండి అతనికి మరణానుభవం కలిగింది. మరణం వచ్చినట్లు భావన కలిగింది. మరణం వస్తే రాని, నేను మాత్రం భయపడను, చలించను. ఈ శవాన్ని తీసుకెళ్ళి కుటుంబ సభ్యులు ఏడుస్తారు, నేను భయపడను, పైగా మరణానికి సహకరిస్తాను అని తనలో తాను అనుకుంటున్నాడు. కానీ అంతలోనే, ఇదేమిటి, నేను శవంగా మారిపోయినా నేను పూర్ణ ఎరుకలో ఉన్నాను, నా ఉనికి నాకు తెలుస్తూనే ఉంది, ఆనందంగా ఉంది, బ్రహ్మానందంగా ఉంది. అంటే ఈ స్థితి ఆత్మస్థితి. ఇది శరీరానికి, మనస్సుకి, ఇంద్రియాలకి అతీతంగా ఉండి స్వయం ప్రకాశంగా ఉంది. అన్నింటికీ జీవనాధారమై ఉంది. దేహానికి, మనస్సుకే మరణం కానీ ఈ ఆత్మ చైతన్యానికి మరణం లేదు అన్న ఆత్మజ్ఞానం అతనికి కలిగింది. ఆలోచనలకి, శరీరానికి, ఇంద్రియాలకు ఈ ఆత్మ చైతన్యం కలిగిస్తుంది. అలా ఆత్మజ్ఞానం పొందిన 16 సంవత్సరాల వెంకటరామన్ అరుణాచలం చేరాడు. తనకంటూ ఒక స్థలం లేదు. తనకు కలిగిన ఆత్మానుభూతిలో ఆనందంగా ఉండగలుగుతున్నాడు. శరీర అవసరాలకు ఎవ్వరినీ ఆశ్రయించలేదు. అతను భోజనం చేయకపోవటాన్ని ఉపవాసం అనుకున్నారు చూసే ప్రజలు. అతను మాట్లాడకపోవటాన్ని మౌనం పాటిస్తున్నట్లుగా భావించారు. అరుణాచలం కొండపై అతన్ని చూసిన మహాతపస్వి కావ్యకంఠ గణపతి ముని అతనిని నిరంతరం ఆత్మలో రమిస్తున్నవాడిగా గుర్తించి రమణ మహర్షి అని నామకరణం చేశాడు. ఆ రోజు నుంచి వెంకటరామన్ రమణ మహర్షిగా పిలువబడ్డాడు. ఆయన చుట్టూ రమణాశ్రమం తయారైంది. అతన్ని చూడటానికి దేశ విదేశాల నుండి ప్రముఖులు ఎందరో తరలివచ్చారు. యోగులు, పీఠాధిపతులు, స్వామీజీలు, పండితులు, అన్ని వర్గాల వారు అతన్ని చూడవచ్చారు, అతన్ని దర్శించుకున్నారు. వచ్చిన వారికి ప్రేమతో పలుకరించి ఆత్మజ్ఞానాన్ని పంచిపెట్టేవారు శ్రీ రమణ మహర్షి. అతని సన్నిధిలో ఎంతోమంది ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మానుభూతిని కలిగించుకున్నారు. రమణ మహర్షిని దర్శించి వచ్చిన ప్రజలకు రమణుని బోధ ఒక్కటే: నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు, నీవు ఆత్మవి అని తెలుసుకో, నీ ఆత్మే నీ గురువు. ఆత్మజ్ఞానం పొందడానికి ఆత్మగా ఉండటమే సాధన అని చెప్పేవారు. మోక్షం పొందే ఉన్నావు, ఆత్మని తెలుసుకొని ఆత్మగా ఉండటం కంటే వేరే సాధనలంటూ ఏమీ చెయ్యనక్కర్లేదు. జపతపాలు, యోగా, ప్రాణాయామాలు, ధ్యానం లాంటి సాధనలు, పూజలు, వ్రతాలు, స్తోత్రాలు, యాగాలు, యజ్ఞాలతో పనిలేదు. ఆత్మగా ఉండు. అబైడ్ యాజ్ ది సెల్ఫ్. ఊరకే ఉండు, అది మాత్రం చాలు. ఎట్టి ప్రయత్నం లేకుండా ఉండగలిగితే నీవు ఆత్మస్థితిలో ఉన్నట్లే.
ఎట్టి ప్రయత్నం లేకుండా అంటే ఆలోచనలకి తాదాత్మ్యం చెందకుండా ఆలోచనలకు సాక్షిగా ఉండమని చెప్పేవారు. గురువులందరూ మనకి ఆత్మజ్ఞానం పొందాలని చెప్పారు. వారు చెప్పిన బోధలు పాటిస్తేనే వారి అనుగ్రహం కలుగుతుంది. అంతేగాని వారి పటాలకు దండలు వేయటం, పూజలు చేయటం, విగ్రహాలు కట్టి ప్రార్థించడం చేస్తే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? గురువు పాదాలు కాదు పట్టుకోవాల్సింది, గురు పదం పట్టుకోవాలి. గురు పదము వెడువకు, గురు బోధ మరువకు. పరమ పదము పావనవరము, పరమ పదము పావనవరము. సతమతమగువన చీకటి బ్రతుకుల దారి తెన్ను తెలియని నడకల